అండ్ మీరు చూసినట్లయితే ఐఫోన్ 12 Pro Max క్యావియర్ ఎడిషన్, ఇది కస్టమ్ ఎడిషన్. ఇది మీ వైర్లెస్ ఛార్జింగ్ ఎక్కువ అంటే మీ ఫోన్ చాలా బరువు ఉండాలంటే ఈ కస్టమైజ్ ఈ డివైస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. దాని గురించి అయితే మాట్లాడుతున్నాం. దీని పేరు చూసుకుంటే క్యావియర్ స్పేస్ అటామీ మూన్. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ ఎంత చూసుకుంటే మొత్తం స్టీల్ అండ్ టైటానియం యూజ్ చేసి బిల్డ్ చేశారు. అండ్ ఇది సెంటర్లో చూసుకుంటే మీకు ఒక చిన్న బబుల్ లాగా ఉంది. ఆ బబుల్లో చూసుకుంటే పీస్ ఆఫ్ మూన్, అంటే మూన్ నుంచి వచ్చిన ఒక పీస్, మూన్ మీద నుంచి ఒక మట్టి, ఒక ఆస్ట్రాయిడ్ లాగా ఆ పీస్ని మధ్యలో పెట్టారు. ఇది క్యావియర్ స్పేస్ అటామీ మూన్ ఎడిషన్ అయితే. అండ్ ఇది చూసుకుంటే చాలా హెవియర్ ఉంటుంది అండ్ థిక్కర్. నార్మల్ ఎడిషన్ కంటే చాలా హెవీ అండ్ థిక్కర్ ఉంటుంది. అండ్ ప్రైసింగ్ చూసుకుంటే జస్ట్ $6,920, $7 lakhs. చాలా తక్కువ. 7 lakhs పెట్టి ఎవరు కొంటారు ఉండాలి, ప్రపంచంలో ఎవరు కొన్నారు, తక్కువ శాతం. అండ్ దీని ఎడిషన్ చూసుకుంటే లిమిటెడ్ ఎడిషన్స్, ఓన్లీ 19 డివైజెస్ తయారు చేశారు. ఒక్కొక్కటి చూసుకుంటే 7 నుంచి 8 లక్షల ప్రైస్, $6,920. అండ్ ఇది కెమెరా అయితే. అండ్ ఫస్ట్ థింగ్ చూసుకుంటే వాళ్ళందరూ మూన్ పీస్ పెట్టారు. మూన్ పీస్ ఎలా పెడతారో అర్థం కాలే. అంటే మూన్ నుంచి మట్టి తెస్తారా వీళ్ళు, లేదా మట్టి ఇక్కడికి వస్తుందా ఆస్ట్రాయిడ్స్ రూపంలో, అంతా తెలుసుకుందాం. అండ్ ఆ 3 ways ఉంటాయి అందులో చూసుకుంటే. ఫస్ట్ 3 ways చూసుకుంటే, ఫస్ట్ కలిసి స్పేస్ షటిల్ పంపడం. స్పేస్ షటిల్ పంపితే ఆ స్పేస్ షటిల్ ఆస్ట్రాయిడ్స్ వెళ్ళి ఆ మూన్ని కొంచెం మూన్ మీద ఉన్న మట్టిని లేదంటే అక్కడ ఉన్న సాయిల్ని అన్ని పార్టికల్స్ని తీసుకొని వస్తారు. వాటిని తీసుకోవడం. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే రోబోట్స్, అంటే కొన్ని డ్రాయిడ్స్ ఉంటాయి, డ్రోన్స్ లాగా, అంటే డ్రాయిడ్స్ మార్స్ మీద పంపినట్టు. అవి వెళ్ళి మూన్ మీద ఉన్న మట్టిని అవే తీసుకుని వస్తాయి, ఆస్ట్రాయిడ్స్ అవసరం లేకుండా. అండ్ థర్డ్ వే చూసుకుంటే మన స్పేస్ చూసుకుంటే చాలా వ్యాస్ట్, అంటే చాలా పెద్దది. ఎంత పెద్ద అంటే విశ్వం అంతే, ఇంకా చెప్పడానికి అయితే ఉండదు. అంత పెద్ద దాంట్లో చాలా ఆస్ట్రాయిడ్స్ అండ్ కొన్ని లక్షల మీటియరాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వచ్చి గుద్దుకున్నప్పుడు ఏమైందంటే మూన్ తోటి కొలైడ్ అవుతాయి. ఎప్పుడైతే మూన్ గుద్దుకుంటాయో అప్పుడు మన ఎర్త్ అట్మాస్ఫియర్ లాగా దానికి చుట్టూ ఏం అట్మాస్ఫియర్ ఉండదు, ఓజోన్ లేయర్ ఏమి ఉండదు, ఓన్లీ ప్లేన్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ మీద ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్ ఒక్కటే ఉంటుంది కొంచెం, అది తప్ప ఇంకా ఏముండదు అట్మాస్ఫియర్ లాగా. అప్పుడు ఏమైనా వచ్చి దాన్ని గుర్తుకున్నప్పుడు ఆ మూన్ పీస్ అనేది కొంచెం విరుగుతుంది. ఆ విరిగిన పీస్ చాలా స్పీడ్తో ఉన్నదనుకోండి, ఎక్కువ స్పీడ్తో వస్తుంటే అది డైరెక్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. మూన్స్ గ్రావిటేషన్ వదిలేసి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు చాలా పెద్దవి అనుకోండి భూమి మీదకి వస్తాయి, కానీ చిన్నవి అనుకోండి మన తూకచుక్కల్లాగా కామెంట్స్ లాగా కనిపిస్తాయి. అవి చిన్నవి కాబట్టి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యే వరకు అవి మాయమైపోతాయి వేడికి. పెద్దవి అయితే మాత్రం భూమిలోకి వస్తాయి. అట్లాంటివి యూఎస్ గవర్నమెంట్ కానీ లేదంటే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడైతే అవి మీటర్స్ పడతాయో, ఆస్ట్రాయిడ్స్ పడతాయో, ఏ కంట్రీలతో పడతాయో ఆ కంట్రీకి ఆ ప్రాపర్టీ చెందినట్టు ఆ కంట్రీ తీసుకొని వాళ్ళ మిలిటరీలో లేదంటే వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ రీసెర్చ్, అందులో వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. అవైతే వాళ్ళు సెల్ చేయడానికి ఏముండదు. ఎవరైతే వాళ్ళ సొంతంగా అంటే పడ్డప్పుడు తీసుకుంటారో, లేదంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి అరిజోనా, ఇట్లాంటి కంపెనీస్ ఏమంటే అవి సెల్ చేస్తాయి. 1 గ్రామ్ చూసుకుంటే 1,00,000, 1 గ్రామ్కి ₹1,00,000 ఉంటుంది. ఇట్లా వాళ్ళు కొని ఇందులో అయితే పెట్టుండాలి. ఇట్లా అయితే ఈ ప్రాసెస్ అయితే జరిగింది. కానీ మనం నిజానికి అయితే టెస్ట్ చేయలేం. వాళ్ళందరూ టైటానియం పెట్టినా, స్టీల్ పెట్టినా, గోల్డ్ కానీ ఏదైనా కానీ, పీస్ ఆఫ్ మూన్, మాస్, జూపిటర్ ఇవన్నీ ఎడిషన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టినా కానీ మనం టెస్ట్ చేయలేం. రియల్గా ఓపెన్ చేసి టెస్ట్ చేయడానికి టూల్స్ ఏమి ఉండవు. మనం ఎట్లా టెస్ట్ చేయాలో కూడా తెలియదు. వాళ్ళు చెప్పే నిజమైతే నిజం అనుకోవాలి, లేదంటే ఏమనలేం. వీళ్ళు ఇదంతా చేసేది కంటే ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు మీరు ఒక టెక్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అనుకోండి, ఒక మొబైల్ గురించి వీడియోస్ చేస్తున్నాను అనుకోండి, ఇవైతే వీళ్ళైతే ఇవి పంపిస్తారు. మీరు దీని గురించి పక్కా వీడియో చేస్తారు. ఇవి పంపించడానికైనా కాకుండా నేను చేస్తున్నట్టే ఇది హైప్ చేస్తుంది కాబట్టి దీని గురించి వీడియో చేస్తాం. దీనివల్ల వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ, ఫ్రీ హైప్. యూట్యూబ్లో ఒక్కసారి కస్టమ్ యాపిల్స్, కస్టమ్ ఐఫోన్స్ అని కొట్టండి, లేదంటే కస్టమ్ మొబైల్స్ అని కొడితే క్యావియర్ ఉంటుంది. మొత్తం క్యావియర్ వీడియోస్. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ అయ్యేటట్టు చూస్తారు, చేయరు. కానీ కొంతమందికి పంపిస్తారు. వాళ్ళు చేసే వీడియోస్ని చాలామంది తమిళస్ పెట్టి ఇంకా చాలామంది ఇట్లా చేస్తే చాలా హైప్ అండ్ పబ్లిసిటీ, ఫ్రీ హెడ్లైన్స్ చాలా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే వీటన్ని ఎవరు కొంటారు అంటే
ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కలెక్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు కలెక్ట్ చేస్తారు కొన్ని ఇట్లాంటి స్పెషల్ డివైజెస్ని, యూనిక్ డివైజెస్ని. లిమిటెడ్ ఎడిషన్స్ ఉంటాయి, లిమిటెడ్ ఎడిషన్స్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు కలెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, 2-3. మీ దగ్గర 19 ఎడిషన్స్ ఎవరు ఉంటారు? అరౌండ్ $6,000-7,000 పెట్టి. అండ్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ ఇమేజ్ చూసుకుంటే వాళ్ళందరూ ఐఫోన్స్, వీళ్ళందరూ కస్టమ్ ఐఫోన్స్ పెట్టుకుని ఉంటారు. క్యావియర్ ఐఫోన్స్ ఇమేజ్ ఉంటాయి. కానీ మీరు ఇంకా ఇంట్రెస్ట్ తోటి ఇంకా లోపలికి వెళ్ళి సెర్చ్ చేయాలనుకుంటున్నారు, గూగుల్లో సెర్చ్ చేయాలనుకున్నా, లేక నేను సెర్చ్ చేసి చూస్తే ఒక్కటే ఫోటో ఉంటుంది. వాళ్ళ పేరు పక్కన క్యావియర్ అని కొడితే ఇమేజ్ వస్తాయి, చాలా ఇమేజ్ వస్తాయి. కానీ అందులో ఒక్కటే ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు ఒక్కటి పట్టుకునే ఇమేజ్ ఫోన్ని. ఆ ఇమేజ్ తప్ప ఇంకేం ఉండవు. ఎవరైనా సెర్చ్ చేయండి, వాళ్ళ వెబ్సైట్ చూసుకుని చాలా మంది ఉంటారు. ఒక అరౌండ్ 50-60 మెంబర్స్. ఈ రష్యన్ కంపెనీ అంటే రష్యాలో ఉన్న వాళ్ళవి పొలిటీషియన్స్ ఎవరితో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటారో వీళ్ళందరి ఫొటోస్ సెర్చ్ చేయండి. వీళ్ళందరి పేరుతో పక్కన క్యామెరా అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి చూస్తే ఒక్కటే ఫోటో ఉంటుంది, ఏం ఫొటోస్ ఉండవు. వీళ్ళు ఎవరు కొనరు, ఓన్లీ పబ్లిసిటీ కోసం ఒక ఇమేజ్ వాళ్ళతో దిగుతారు అంతే. మీరు చూసుకుంటే క్యావియర్ ఒక రష్యన్ కంపెనీ లగ్జరీ టెక్ ప్రోడక్ట్స్ అండ్ లగ్జరియస్ ప్రోడక్ట్స్ అయితే తయారు చేస్తుంది. కానీ వాటికి సంబంధించి ఏం డీటెయిల్స్ ఉండవు, ఎవరు కొంటారో ఏం డీటెయిల్స్ ఉండవు. ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ యూట్యూబ్ వీడియోస్, ఇవి తప్ప ఇంకేం ఉండవు వాళ్ళ గురించి. అండ్ ప్రతి సంవత్సరం కాకుండా కానీ ప్రతిసారి తెస్తూ ఉంటారు కొత్త ఐఫోన్స్ లాంచ్ అయినాయంటే. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ సంవత్సరం ఒక బెస్ట్ ప్రోడక్ట్స్ని అండ్ బెస్ట్ కస్టమ్స్గా చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ బెస్ట్ టెక్స్ ఉంటాయి, ఐఫోన్స్, యాపిల్ డివైజెస్. ఆ ఐఫోన్స్ని వీళ్ళు తీసుకొని కస్టమ్స్ చేస్తారు. ఐఫోన్కి అసలే చాలా హైప్ ఉంటుంది. సంవత్సరంలో ఒక్కసారి కొన్ని ఫోన్స్ లాంచ్ అవుతాయి. సంవత్సరం ఒక్కసారి వీళ్ళకి ఈవెంట్ ఉంటుంది కాబట్టి ప్రపంచం మొత్తం అక్కడనే వస్తుంది. అది అయిపోయిన ఎమ్మటే ఇక్కడికి వస్తుంది కస్టమ్ ఎడిషన్స్. వాళ్ళకి ఎంతైతే పబ్లిసిటీ వస్తుందో యాపిల్ డివైజెస్కి, యాపిల్ అంటే ఇక్కడ కూడా అంతే, క్యావియర్కి కూడా అంతే పబ్లిసిటీ వస్తుంది, అంతే హెడ్లైన్స్, అంతే న్యూస్, అంతే హైప్. సేమ్ వాళ్ళకి ఎంత ఉంటుందో వీళ్ళకి అంతే హైప్ వస్తుంది. ఇలా చాలా వీళ్ళకైతే ఏం జరుగుతుందో వీళ్ళకి అది జరుగుతుంది. అట్లా వీళ్ళైతే కస్టమ్ ఎడిషన్స్ డిజైన్ చేస్తారు. అంటే వన్ థింగ్, $1000s పెట్టి ఇవంటే ఎవరు కొంటారు? 2012 స్టీవ్ జాబ్స్ ఎడిషన్ చేసుకుంటే ₹1,00,00,000 ఒక్క ఎడిషన్, ₹1,00,00,000. అందులో వేసుకుంటే స్టీవ్ జాబ్స్ ఫస్ట్ కంప్యూటర్ చిప్ ఉంటుంది కదా, ఆ చిప్ అయితే అందులో పెట్టిస్తారు చిన్నది, దానికోసం ₹1,00,00,000, $15,000. ఇట్లా ఎవరు కొంటారు ఇవన్నీ? అండ్ కొన్నా కానీ వాటిని టెస్ట్ చేయడానికి మనకేం ఉండదు. వాళ్ళు చెప్పేది నిజమా కదా తెలుసుకోవడానికి ఉండదు, వాళ్ళు అది రియల్ యూజ్ చేస్తారా లేదా తెలుసుకోవడానికి ఉండదు, ఏముండదు. టెస్ట్ చేయడానికి గ్యాడ్జెట్స్ ఉండవు మన దగ్గర, టెస్ట్ చేయడానికి కూడా ప్రాసెస్ తెలియదు, టెస్ట్ చేయలేము మనం. వాళ్ళు చెప్పింది నమ్మాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి అంతే, గుడ్డిగా నమ్మాలంతే వాళ్ళు చెప్పింది. ఇన్ని పైసలు పోసి వాటిని కొనాలి వల్ల. అదే సెకండ్ పాయింట్ చూసుకుంటే అంటే కలెక్టర్స్, అంటే వీళ్ళే కలెక్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది కొనవచ్చు, మిగతా ఎవరు తీసుకుంటారు? వీళ్ళైతే టెస్ట్ చేసినా చేయకున్నా కానీ కలెక్టర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఉన్నప్పుడు ఇంకొన్ని సంవత్సరం తర్వాత వాళ్ళకే ఎక్కువ హైప్ వస్తుంది. అంటే అప్పట్లో ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి పాత ఎడిషన్స్ అని. ఇట్లా వీళ్ళకి వస్తుంది కానీ ఇంకెవరు కొంటారు? అండ్ వాళ్ళు టెస్ట్ చేయడానికి కూడా ఉండదు. అండ్ ఇది క్యావియర్ స్ట్రాటజీ. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ హైప్ క్రియేట్ చేసుకుంటారు, ఫ్రీ హెడ్లైన్స్, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఫ్రీగా తయారు చేసుకుంటారు, ఫ్రీగా చేసుకుంటారు ఇవన్నీ హైప్ అండ్ అడ్వర్టైజ్మెంట్. అండ్ ఇది క్యావియర్ ఐఫోన్స్ కస్టమ్ ఎడిషన్స్ అయితే. అండ్ ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ కస్టమ్ ఎడిషన్స్ కొనాలనుకుంటే కేసెస్ కొనండి, కస్టమ్ స్కిన్స్ కొనండి, ఐకాన్ స్కిన్స్ ఇట్లాంటివి కొనండి. కస్టమ్ స్కిన్స్ కొనండి, చాలా తక్కువ ఉంటాయి అండ్ రేట్ తక్కువనే అండ్ వెయిట్ పెరగదు, మనకేమంత ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే పీస్, జూపిటర్ పీస్, మార్క్స్ పీస్, లేదంటే స్టీవ్ జాబ్స్ ఎడిషన్ పీస్ ఇవన్నీ కావాలంటే మీరే కొనుక్కోండి. అందులో చిన్న పీస్కి మనకు $15,000-20,000 పెట్టడం అవసరం లేదు. 1 గ్రామ్ చూసుకుంటే 3 పీస్ది 1,00,000-2,00,000 ఉంటుంది. కానీ ఈ ఎడిషన్ చూసుకుంటే ఓన్లీ మాలిక్యూల్ ఇస్తారు, ఒక్క మాలిక్యూల్, దానికి మనకి అరౌండ్ 7-8 lakhs అయితే $6,000-9,000 మీరైతే పే చేయాల్సి వస్తుంది. అదే మీరు $1,000-2,000 పెడితే ఆ కంపెనీ నుంచి డైరెక్ట్ మీరు 3 పీస్ కొనుక్కోవచ్చు 1 గ్రామ్. Either way, thanks for watching. If you enjoyed the video, don't forget to like and subscribe my channel. This is Ganesh and you're watching MKB in Telugu. Peace.